వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్ లో ఏంటి సార్ అంటే మనకి సింధులోయ నాగరికత కనుగొని 100 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. అంటే సింధులోయ నాగరికత కనుగొని ఎన్ని సంవత్సరాలు పూర్తవడం జరిగింది సార్ అంటే 100 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా భారతదేశం యొక్క సింధు నాగరికత ఎప్పుడు కనుగొనబడింది సార్ అంటే 1920-22 మధ్య భారతదేశానికి సంబంధించిన సింధు నాగరికత అనేది కనుగొనబడింది. అంటే ఇది కనుగొనబడక ముందు భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి నాగరికత ఆర్యుల నాగరికత నుంచి ప్రారంభమైంది అని ప్రస్తావించారు. కానీ ఈ యొక్క సింధులోయ నాగరికత కనుగొనబడి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది సార్ అంటే 100 సంవత్సరాలు పూర్తయినదిగా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో నాగరికతలు అయిన ఏ దానితో సార్ అంటే ఒక మెసపటోమియా నాగరికత, మెసపటోమియా ఏది సార్ అంటే మెసపటోమియా నాగరికత అండ్ ఈజిప్ట్ నాగరికత, ఈజిప్ట్ ఏది సార్ అంటే ఈజిప్ట్ నాగరికత అండ్ భారతదేశంలో ఉన్న సింధులోయ నాగరికత, సింధులోయ నాగరికత మరియు చైనా నాగరికతతో కలిసి భారతదేశ నాగరికత ఉండడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే కాంస్య నాగరికత అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తాం సార్ అంటే కాంస్య నాగరికత అంటే ఏమని పిలుస్తాం సార్ అంటే కాంస్యం నాగరికత అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 1920-22 చాలా మంది 1921-22 కూడా అంటాం. మొట్టమొదటిసారిగా దీనిని దయారాం సాహ్ని గారు, ఎవరు సార్ అంటే దయారాం సాహ్ని గారు కనుగొనడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి నాగరికత అని చెప్పడం జరుగుతుంది. దాదాపుగా సింధులోయ నాగరికతకు సంబంధించి 1400 ప్రాంతాలు బయలుపడితే దాదాపుగా 1430 పైగా ప్రాంతాలు భారతదేశంలోనే లభించాయి. ఈ యొక్క సింధులోయ నాగరికతలో అతిపెద్ద పట్టణం ఏది సార్ అంటే మొహంజోదారో అని పేర్వడం జరుగుతుంది. మనకి ఈ సింధులోయ నాగరికతలో ప్రధాన రేవు పట్టణం ఏది సార్ అంటే లోతాల్ అనే పేరుతో పిలుస్తాం. ఈ సింధులోయ నాగరికతని పట్టణ నాగరికత అనే పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే నేపాల్ అనే దేశం 101వ సభ్య దేశంగా ఒకే అంతర్జాతీయ సౌర కుటుంబంలో చేరడం జరిగినది. అంటే ఈ యొక్క అంతర్జాతీయ సౌర కూటమిలో అంతర్జాతీయ సౌర కూటమిలో ఏదైతే నేపాల్ అనేది ఉంటుందో ఈ నేపాల్ అనేది 101వ సభ్య దేశంగా చేరడం జరుగుతుంది. మనకి ఇది ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లేదా కూటమి అనేది 30వ తారీఖు నవంబర్ 2015వ సంవత్సరంలో ఏర్పాటవడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే గురుగ్రామ్. ఎక్కడుంది సార్ అంటే గురుగ్రామ్. ఈ గురుగ్రామ్ ఎక్కడుంది సార్ అంటే హర్యానా రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ప్రధాన కార్యదర్శి లేదా డైరెక్టర్ జనరల్ ఎవరు సార్ అంటే డాక్టర్ అజయ్ మాథూర్ అనే పేరుతో ఇతన్ని పిలవడం జరుగుతుంది. మనకి ఇది 2015లో ప్యారిస్ అంతర్జాతీయ వాతావరణ మార్పులో భాగంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. దాంతో పాటు దీనికి సంబంధించిన PDF, నేను చెప్పే ప్రతి దానికి సంబంధించిన PDF ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే టెలిగ్రామ్ గ్రూప్ లో మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. దీని యొక్క సింధు నాగరికతకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ దాంట్లో మేము DTP చేస్తాం. కేవలం కరెంట్ అఫైరే కాదు స్టాండర్డ్ జీకే తో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఇది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఇది ఒక చరిత్ర అని చెప్పవచ్చు.
ఓకే, అంత కష్టపడి రాస్తున్నాం కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే శ్వేత విప్లవం 2 అంటే కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు సార్ అంటే అమిత్ షా గారు. ఎవరు సార్ అంటే మనకి ఎవరైతే కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారు శ్వేత విప్లవం ఏది సార్ అంటే శ్వేత విప్లవం 2.0 ప్రారంభించడం జరిగినది మనకి ఇది. అంటే దానికి సంబంధించి మనకి 1970లో శ్వేత విప్లవాన్ని మొదటిసారిగా ప్రారంభించడం జరుగుతుంది. ఓకేనా, మొదటిసారిగా ప్రారంభించారు. అయితే 1970లో మొదటిసారిగా ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు సార్ అంటే వర్గీస్. ఎవరు సార్ అంటే వర్గీస్ కురియన్ గారు దీన్ని మొదటిసారిగా ప్రారంభించడం జరుగుతుంది. అందుకే ఇతన్ని భారతదేశ పాల విప్లవ పితామహుడుగా పిలవడం జరుగుతుంది. ఓకే, ఈతను ప్రారంభించిన శ్వేత విప్లవాన్ని ఆపరేషన్ ఫ్లడ్ అనే పేరుతో కూడా పిలుస్తాం. ఈ యొక్క పాల విప్లవానికి సంబంధించి మనకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే గుజరాత్ లోని ఆనంద్ అనే పట్టణంలో ఏర్పాటు చేశారు. అదే అమూల్ ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్ అనేది ఎక్కడుంది సార్ అంటే ఆనంద్ లోనే ఉండడం జరుగుతుంది, గుజరాత్ లోని ఆనంద్. అందుకే ఆనంద్ సిటీని ఏమంటాం సార్ అంటే మిల్క్ సిటీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అది నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జాతీయ పాల పరిశోధన కేంద్రం. ఇది ఎక్కడుంది సార్ అంటే హర్యానాలోని కర్నాల్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కవర్ చేస్తున్నాం. ఓకే, ఇదే విధంగా మా PDF లో కూడా పొందుపరచడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే పంజాబ్ కింగ్ లెవెల్స్ యొక్క కొత్త హెడ్ కోచ్ గా ఎవరు సార్ అంటే రికీ పాంటింగ్ ను నియమించడం జరుగుతుంది. ఏదైతే పంజాబ్ కింగ్స్ అనే IPL టీం ఉంటుందో దాని యొక్క ఏం సార్ అంటే హెడ్ కోచ్ గా ఇచ్చేయడం జరుగుతుంది మనకి. ఇతను 2024లో ఇతను IPL లో ముందుండి నడిపించబోతున్నారు అని చెప్పడం జరుగుతుంది మనకి. మొత్తం ఈ IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మొత్తం 8 ఉంటే గతంలో ఒకటి కింగ్ పంజాబ్స్ అనేది కూడా ఒకటి ఉండడం జరుగుతుంది మనకి. దీని యొక్క యాజమాన్యం ఏది సార్ అంటే మనకి నేవాస్ వాడియా అండ్ మోహిత్ జర్మన్, ప్రీతి జంటా అండ్ కరుణాపాల్ అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది మనకి. ఇది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే చండీగఢ్. ఎక్కడుంది సార్ అంటే చండీగఢ్ అనే దాంట్లో ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నాన్న. విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఎవరిని నియమించారు సార్ అంటే శశి థరూర్. ఎవరు సార్ అంటే శశి థరూర్ ను విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ గా నియమించడం జరుగుతుంది. వ్యక్తుల విభాగాల్లో భాగంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో భాగంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడం జరుగుతుంది మనకి. ఇతని ఏం సార్ అంటే రాజ్యసభ ఎంపీ గా ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నాన్న. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన ఎవరు సార్ అంటే యోగి ఆదిత్యనాథ్. ఎవరు సార్ అంటే యోగి ఆదిత్యనాథ్ ఎవరైతే ఉత్తరప్రదేశ్ సీఎం గా ఉన్నారో ఇతను గోరఖ్పూర్ ఫారెస్ట్. ఎక్కడ సార్ అంటే గోరఖ్పూర్ ఫారెస్ట్ లో ఈ గోరఖ్పూర్ ఫారెస్ట్ లో ఒక డివిజన్ లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి సార్ అంటే జటాయు. ఏదాన్ని సార్ అంటే జటాయు సంరక్షణ అండ్ పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఆసియాలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి సంరక్షణ సంతానోత్పత్తి కేంద్రం. ఏదైతే మనకి ఎరుపు రాబందులు ఉంటాయో ఈ ఎరుపు రాబందుల కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. వీటిని ఏమంటాం సార్ అంటే ఆసియా కింగ్ రాబందు అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది మనకి. ఇది
కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన అంశాలు కొంచెం జాగ్రత్త చూడండి. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశంలో రాబందులు చాలా ఉండేవి, కానీ ముఖ్యంగా ఈ జంతువుల పెయిన్ అంటే నొప్పుల కోసం ఒక డైక్లోనోఫ్లినాన్ అనే ఒక మెడిసిన్ ని వాడడం వలన ఈ జంతువులు చనిపోయిన తర్వాత వీటిని భుజించిన ఈ రాబందులు ఏమవుతున్నాయి సార్ అంటే మూత్రపిండాల వ్యాధి గురై చనిపోవడం జరుగుతుంది. మూత్రపిండాల వ్యాధి గురై చనిపోవడం జరుగుతుంది ఈ రాబందులు అనేవి. అందువలన వీటి పునరుత్పత్తి కేంద్రాలు ప్రాజెక్ట్ వల్చర్ అనే దాన్ని కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుంది మనకి. ఇది ఓకే, ఈ రాబందులనే ఓకే పారిశుద్ధ్య కార్మికులని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నాన్న. ఓకే, ఏంటి సార్ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు అండ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే భారతదేశం యొక్క ఆర్మీ సంయుక్తంగా ఒక సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఒక ఎక్సర్సైజ్ అంటే ఒక ఎక్సర్సైజ్ లేదా ఒక వ్యాయామం, దీన్ని ఏమంటాం సార్ అంటే కేవైఏ అనే ఎక్సర్సైజ్ వ్యాయామం జరుగుతుంది. ఏ రెండింటి మధ్య సార్ అంటే ఇండియన్ ఆర్మీ అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మధ్య. ఎక్కడ జరిగింది సార్ అంటే చెన్నై అంటే తమిళనాడులోని చెన్నై పట్టణంలో ఈ ఎక్సర్సైజ్ అనేది నడవడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలో దాదాపుగా 6 దక్షిణాది రాష్ట్రాలు పాల్గొనడం జరిగినది. అంటే దక్షిణాది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ముఖ్యంగా తమిళనాడు అండ్ కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి లాంటివి దీంట్లో పాల్గొనడం జరుగుతుంది మనకి. ఇది నాన్న. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే ఇందాక విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చూసానన్న. ఓకే, నెక్స్ట్ వన్ మనకి జటవాయువును కూడా చూడడం జరిగింది అండ్ ఈ సమావేశాన్ని కూడా చూసాం. అండ్ దాని తర్వాత ఓకేనా కేంద్ర మంత్రివర్గం, ఏదైతే కేంద్ర మంత్రివర్గం ఉంటుందో, ఏదైతే సెంట్రల్ క్యాబినెట్ కేంద్ర మంత్రివర్గం BAS ఏంటి సార్ అంటే భారత్ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు కోసం ఆమోదం తెలపడం జరుగుతుంది మనకి. ఇది భారత అంతరిక్ష స్టేషన్ అనేది 2035 నాటికి పూర్తి అవుతుంది అని వీళ్ళు ప్రకటించడం జరుగుతుంది మనకి. అయితే దీంట్లో భారత అంతరిక్ష స్టేషన్ 1 అనేది 2028 నాటికి ఏర్పాటు అంటే మొదటి దశ అనేది ఇదవుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే వ్యోమగాములు ఉంటారో దాదాపు 15 నుంచి 20 రోజులు పాటు కక్షలో ఉండడానికి వీలు ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది కొన్ని దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నాయి. దీని యొక్క కాలం కూడా పూర్తవడం జరిగింది. ఇటీవల మనకి అంతరిక్షంలోకి వెళ్ళిన ఈ యొక్క భారతీయ మహిళ అయిన సునీతా విలియమ్స్ గారు, ఓకేనా, ఈమె కూడా అక్కడే ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది దీనిని USA అండ్ రష్యా అండ్ జపాన్ అండ్ యూరప్, కెనడా సహకారంతో నిర్మించారు. అలాగా భారతదేశం అంతరిక్ష స్టేషన్ అనేది 2035 నాటికి అమల్లోకి రానుందిగా ప్రకటించారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నాన్న. బ్రిక్స్, ఓకేనా, ఏది సార్ బ్రిక్స్ కు సంబంధించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఏది సార్ మనకి అంటే అల్జీరియా, ఏది సార్ అంటే అల్జీరియా అనే దేశం సభ్యత్వం పొందడం జరుగుతుంది. ఏ దాంట్లో సభ్యత్వం పొందడం జరిగింది సార్ అంటే ఈ యొక్క బ్రిక్స్ బ్యాంక్ అయిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఇది ఉండడం జరుగుతుంది. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ని 2015లో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఇది ఎవరికి సంబంధించిన బ్యాంక్ సార్ అంటే బ్రిక్స్, BRICS, భారత్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ ఇవి స్థాపించుకోవడం ముఖ్యంగా భారత్, ముఖ్యంగా ఏది సార్ అంటే మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అయితే 2021లో దీంట్లో కొన్ని సభ్యత్వం పొందిన దేశాలు కూడా ఉన్నాయి. ఏం సార్ ఆ దేశాలు అంటే బంగ్లాదేశ్,
ఏ దేశాలు సార్ అంటే దాంట్లో బంగ్లాదేశ్ అండ్ ఈజిప్ట్. ఏ దేశం సార్ అంటే ఈజిప్ట్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఏది సార్ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈ. యుఏఈ మరియు ఉరుగ్వే. ఏవి సార్ అంటే ఉరుగ్వే అనేది దీంట్లో సభ్యత్వం పొందడం జరుగుతుంది. ఓకేనన్నా. ఓకే, ఇలాగా ఉండడం జరుగుతుంది మనకి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్, ఇటీవల న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఈ యొక్క కొంత మనీని అంటే రుణంగా తీసుకున్న దేశం ఏది సార్ అంటే పాకిస్తాన్ అనే దేశం రుణం తీసుకోవడం జరుగుతుంది మనకి. ఇదేనా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఇదేనా ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్. ఇంకా మిగిలిపోయిన అంశాలు అంటే మన ఆర్ఎస్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ లో మేము పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో మీకు పీడిఎఫ్ కావాలంటే, మేము తయారు చేసిన పీడిఎఫ్ జీకే అండ్ కరెంట్ అఫైర్ కావాలంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అని టెలిగ్రామ్ యాప్ లో లాగిన్ అవ్వండి. ఓకే, ఈ రోజు జరిగిన కరెంట్ ఏమైనా మిస్ అయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.